హాయ్, నేను మీ విలేజ్ లోకల్ బాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చూపించబోతున్న వీడియో మేము చిన్నప్పుడు ఈత కొట్టినటువంటి చెరువు చేపలు పట్టాము. అలాగే ఆ చెరువు ఇక్కడ మేము ఆడుకున్నటువంటి ప్లేసులు ఎన్నో జ్ఞాపకాలు ఈరోజు మీకు చూడండి ఫ్రెండ్స్. చిన్నప్పుడు చెప్పాం కదా మేము ఈత నేర్చుకున్న చెరువు, చేపలు పట్టిన చెరువు అనేసి ఇదే ఫ్రెండ్స్. ఏమంటే ఎర్లీ మార్నింగే వచ్చి మేము ఇక్కడ వచ్చి ఈత కొట్టేవాళ్ళము. మా పెద్దలు మా కోసం ఎక్కడెక్కడో ఎతికి మళ్ళీ చెరువు కాడ ఈత కొడతా ఉన్నారని తెలుసుకోవడం, వచ్చి మమ్మల్ని ఈ ప్లేస్లో అంతా పట్టకపోవడం ఇంటికి ఎలా జరిగేదంటే చిన్నతనంలో. అది మీకు కూడా కొంచెం మెమరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. కానీ మీరు కూడా చూడండి, మేము చిన్నప్పుడు కొట్టినటువంటి చెరువు చూడండి ఫ్రెండ్స్. ఎంత పెద్ద చెరువు అంటే, ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ఇక్కడ వాటర్ స్టోరేజ్ చాలా తక్కువగా ఉంది. అయినా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుంది ఆ నేచర్. దూరంగా ఆ కొండ కానీ ఇంకా చూడడానికి ఆ చెట్లు, ఆ పొలాలు చూడండి ఫ్రెండ్స్. అక్కడ పోతే అలా పోతే ఫారెస్ట్ చూడండి ఫ్రెండ్స్. వాటర్లో కూడా దిగి చూపిస్తున్నాను. వాటరు ఎలా ఉందంటే సమ్మర్ కాబట్టి చాలా తగ్గిపోయింది ఫ్రెండ్స్. చేపలు, చిన్న చిన్న చేపలు కూడా కనబడుతున్నాయి, కానీ మీకైతే వీడియోలో క్లారిటీగా కనబడడం లేదు. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే ఫ్రెండ్స్ చిన్ననాటి జ్ఞాపకాలే వేరు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఈత నేర్చుకోవడానికి చెరువుల దగ్గరకు లేక బావుల దగ్గరకు ఎక్కడెక్కడికి పోయి ఉంటారు. కానీ ఆ మెమరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పోయిన కాలాన్ని మనం తిరిగి తీసుకురాలేము కాబట్టి మా మెమరీస్ మీతో షేర్ చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్. ఇదే మేము ఫస్ట్ చెరువులో దిగి ఈత కొట్టడం నేర్చుకోవడం అని చేసిన చెరువు ఇదే ఫ్రెండ్స్. ఆ చెరువుకి రావడానికైతే స్టార్టింగ్ పాయింట్ ఫ్రెండ్స్. చూడండి, దారి అంటే ఊరికి దగ్గరే, కానీ ఇలా కొంచెం దూరం నుంచి దారి అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ చెరువు దగ్గరికి ఈత కొట్టడానికి వచ్చే ఊర్లో నుంచి వచ్చే దారి అయితే ఇది ఫ్రెండ్స్. ఇంకోటి ఏమంటే మాకు ఇక్కడ మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఏంటంటే ఆ చెట్టు పేరు నాకైతే ఇంతవరకు తెలియదు. ఎవరిని అడిగినా ఆ చెట్టు గురించి 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అని చెప్పేవాళ్ళు మా పెద్దవాళ్ళు ఫ్రెండ్స్. ఆ చెట్టు కూడా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదో ఇక్కడ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ చెట్టు ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే నాకు ఫ్రెండ్స్, ఈ చెట్టు అయితే నా చిన్నప్పటి నుంచి కాదు, మా నాన్న చిన్నతనం నుంచి కూడా ఇలాగే ఉందండి ఫ్రెండ్స్. కానీ మా మండలంలోనే ఇలాంటి చెట్టు ఎక్కడా లేదండి ఫ్రెండ్స్. చెట్టు చూడడానికి చాలా విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, ఎంత పెద్ద చెట్టు అంటే. ఇది ఏ చెట్టు అనేది ఎవరిని అడిగినా ఒక్కో పేరుతో చెప్తూ ఉంటారు. చూడండి ఫ్రెండ్స్, మా ఊరు కూడా ఎంత అందంగా, ఎంత వాతావరణం ఆహ్లాదకరంగా, చెట్లు కానీ ఆ చిన్న పొలాలు దగ్గర ఇల్లు కానీ ఆ చెట్లు ఎంతో అందంగా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే సపోర్ట్ వల్లనే మేము ఇంకొక కొత్త వీడియో తీసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్.